కళ్యాణ్ అయితే గట్టిగా అందరినీ పిలుస్తూ ఉంటాడు. అనామిక, అనామిక అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. అక్కడికి అందరూ వచ్చి ఏంట్రా ఎందుకురా ఈ పంచాయతీ అనేది అంటూ ఉంటాడు. ఇక గట్టిగా అనామిక రా బయటికి అనేది గట్టిగా అంటూ ఉంటాడు. ఇక అనామిక అయితే చాలా పొగరుగా మెట్ల మీద నుంచి కిందకి దిగి అక్కడికి వచ్చి నిలబడుతూ ఉంటుంది. ఇక అనామికని చూసి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అని గట్టిగా అంటూ ఉన్నాడు. నీకు అసలు నువ్వు అసలు ఆడదానివేనా? నీకు ఆడదానికి మనసు నీకు ఆడదనుకున్న మనసు ఉందా అని చెప్పి గట్టిగా అంటూ ఉంటాడు. ఒక ఆడదాన్ని నొప్పించడానికి నీకు అన్ని గుండెలు, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అని గట్టిగా తిడుతూ ఉంటాడు. ఆ మాటలకి అందరూ ఏమైందిరా ఏంటి చెప్పు అని అంటే నేను కాదు అనామిక చెప్తుందని గట్టిగా అంటూ ఉంటాడు. అసలు నువ్వేమనుకుంటున్నావంటే తప్పు నువ్వు చేసి నన్ను అంటున్నావేంటి అని గట్టిగా అంటూ ఉంటుంది అనామిక. ఆ మాటలకి బామ్మ వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక కళ్యాణ్ నేను తప్పు చేశానా, నువ్వు తప్పు చేసావు, ఇప్పుడు నేను నిరూపిస్తాను. అసలు నువ్వు ఇలాంటి పనులు చేయడానికి నీకు ఏ అర్హత ఉందని చేస్తున్నావు, నువ్వు అసలు ఏమనుకుంటున్నావని గట్టిగా అందరి ముందు అంటూ ఉంటాడు. అసలు రాజించి ఏంట్రా ఏమైంది, ఎందుకు నువ్వు ఇలా గట్టిగా మాట్లాడుతున్నావు అని అంటే ఇప్పుడే తేలిపోవాలని, ఇప్పుడు తగు ఏటనేది తేలిపోయి తిన సంగతి నా ఇంట్లో పరిస్థితి ఏంటనేది నేను తేల్చుతాను అని కళ్యాణ్ అంటూ ఉంటాడు. ఇక స్వప్న, రాహుల్ వాళ్ళందరూ అయితే వస్తూ ఉంటారు. ఇక రుద్రాని అయితే అమ్మయ్య పంచాయతీ ఇప్పుడు కదా మొదలయ్యింది అనేది అంటూ ఉంటాడు. అనేసి నువ్వేమనుకుంటున్నావు, ఏమని అనుకుంటున్నావు చెప్పు అని గట్టిగా అంటూ ఉంటాడు. ఇక అన్నమ్మకి అయితే ఏంటి కళ్యాణ్ నువ్వు తప్పు చేసి నా మీద కరుస్తున్నావేంటి, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని గట్టిగా అంటూ ఉంటుంది. అరుస్తున్నానా, నువ్వు అసలు ఏం చేసావో తెలుసా, ఇవి ఏ పేపర్సో నీకు తెలుసా అని చెప్పి మొఖం మీదకి ఇసురుతూ ఉంటాడు. విసరగానే ఏంటి కళ్యాణ్ అని గట్టిగా అంటూ ఉంటుంది. అంటున్న అనామికకి అవి ఏం పేపర్స్ కళ్యాణ్ అని రాజు అడుగుతూ ఉంటాడు. ఆ పేపర్స్ ఏంటా, డైవర్స్ పేపర్స్ అని అనగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు అందరూ. ఏంటి డైవర్సా అనైతే షాక్ అవుతూ ఉంటారు. ఇక అనామిక కూడా డైవర్స్ పేపర్సా అనైతే షాక్ అవుతూ ఉంటుంది. అవును అవి డైవర్స్ పేపర్స్ అనైతే అంటూ ఉంటాడు కళ్యాణ్.